కృష్ణా జిల్లాలపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 9 పాయింట్లతో ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జిల్లాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా నీటిలో చుక్క నీటిని కూడా వదులుకోమని చెప్పారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని రాసిచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని, బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు కావాలనే నిర్ణయం చేశారని, నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వచ్చే 3 ఏళ్లలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టును పూర్తిగా చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు చేసిన చెప్పిండు. మేము అంకెలతో సహా నిరూపిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 30-35% ఖర్చు పెట్టి పదే వాళ్ళు 90% పనులు చేస్తామని అవాస్తవాలు, అసత్యాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జియో 2015లో ఇస్తే అగ్రిమెంట్ 2016లో చేస్తే 2022లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇవ్వడం జరిగింది. డిపిఆర్ విషయంలో డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇచ్చే లోపు ఆనాటి ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టే విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మాటికి 90% పనులు చేసినామంటారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయకట్టు కాలువలకి ఏదైతే రైతులకి నీళ్లు చేరడానికి ఆయకట్టు కాలువలకి ఒక్కెకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ హయాంలో అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తాను. అదేవిధంగా నేను కొన్ని అంకెలు ఇప్పుడు ప్రజెంటేషన్ మొదలుపెట్టి చూపెడతా. ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం వేగవంతంగా క్లియరెన్సెస్ అప్రూవల్స్ చేయించి సుమారు 90,000 కోట్లు ఖర్చు పెట్టినరో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్, ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి మేము 90% పనులు చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని చెప్పి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయడం జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెషర్ మీన్స్ మరి వేయడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 23కు 2 నెలల ముందు పాలమూరు స్కీమ్కి కేవలం 1 పంపు ఆన్ చేసి కొన్ని గంటలు నడిపించి దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంప్స్ ఇన్స్టాల్ చేసి ఇది రెడీ ఫర్ కమిషనింగ్. చాలా స్పష్టంగా రికార్డుల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ
90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం.